యోగాంధ్ర కార్యక్రమం ఇంత దైవేచ్ఛ 11వ యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సూరత్లో 1,47,000 మందితోటి గతంలో నిర్వహించారు, అదే రికార్డు. ఇప్పుడు మనం విశాఖపట్నంలో 3,01,000 మందితో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగా చేయడం జరిగింది, యోగాసనాలు వేయడం జరిగింది. విజయవంతం చేయగలిగాం. రాష్ట్ర నలుమూలల అత్యధిక ప్రజానికం పాల్గొని అధికారులు అనధికారులు యావత్ ప్రజానికం పాల్గొనడం వల్ల గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా మనం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా మనం చోటు దక్కడం కూడా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం అనుకుంటే అది సక్సెస్ అవ్వడానికి ఎన్ని విధాలుగా ఆలోచిస్తారు, ఎన్ని విధాలుగా అమలు చేయడానికి కృషి చేస్తారన్న దానికి యోగాంధ్ర అన్నది ఒక ఎగ్జాంపుల్. సుమారు నెల రోజులు అంటే ఏదో కార్యక్రమం పెట్టాం తూతూ మంత్రంగా అందరూ వచ్చేసారు, యోగా ఆసనాలు వేసేసారు, వెళ్ళిపోయారు అన్నది కాదు. వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి ముందు రోజు మళ్ళీ మాక్ డ్రిల్ చేసి వాళ్ళ ఆసనాలు సరిగ్గా వేయగలుగుతున్నారా, వేయడంతో కాదు భవిష్యత్తులో కూడా వారు దీన్ని వాళ్ళ యొక్క జీవన శైలిలోని పెట్టుకోవాలి, అలవాటు చేసుకోవాలి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సరే, అదొక